హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2/2024 అనేది మనకు రిలీజ్ అయింది. ఇది సెకండ్ నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2024 ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి అనేది రిలీజ్ అయిందండి. ఇది సెకండ్ నోటిఫికేషన్. నెక్స్ట్, సో ఈ టెక్నీషియన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దామండి. దీనికి సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. సో మనం మొదటిగా ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడైతే ఉంది కదండి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2/2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఉంది. మనము ఇంగ్లీష్ మీడియం మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది మనం డౌన్లోడ్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నీకు ఇక అంతా ప్రాసెస్ అనేది నోటిఫికేషన్లో అయితే చెప్తానండి. మనకు అప్లికేషన్ డేట్ అనేది 9th March 2024 అయితే స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా, చూడండి. డీటెయిల్ ఫిల్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ చూజ్ ఆర్ఆర్బి కాంట్ బి మాడిఫైడ్. మనం ఏదైతే మనం చూజ్ చేసుకుంటామో పలానా జోన్ కానీ అప్లై చేసుకుంటాం కదండి, ఆ జోన్ని మళ్ళీ చేంజ్ చేయడం అయితే జరగదండి. ఓకేనా, మీరు అప్లై చేసుకునేటప్పుడే ముందుగానే ఒకసారి అయితే చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మోడిఫికేషన్ అనేది మనకు 9th నుంచి నెక్స్ట్ మంత్ April 9th నుంచి 18th వరకు అయితే మనం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనము జోన్ అయితే చేంజ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్ అంతా కూడా ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు, మెడికల్ స్టాండర్డ్, ఇనిషియల్ పే ఎంత వస్తుంది అనేది కూడా ఇచ్చారండి. ఇక్కడ 29,200 అనేది గ్రేడ్ 1 వాళ్ళకి వస్తుంది. ఏజ్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు అండి. B1 మెడికల్ స్టాండర్డ్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1092. నెక్స్ట్ గ్రేడ్ 2 అండి. గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ 8,052 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్గా 9,144 వేకెన్సీస్ టెక్నీషియన్కి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళకి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయండి. అవి మనం ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 3 yearsతో కలుపుకొని ఇక్కడ 36 years, ఇక్కడ 33 years అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కోవిడ్-19 వల్ల 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అండి. ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒకవేళ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ డేట్ లోపు క్వాలిఫై అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 8th వరకు ఉంటుంది కదా, ఆ 8th వరకు అయితే రిజల్ట్ వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ వచ్చేసి 1st 7th 2024ని బేస్ చేసుకొని అయితే కాలిక్యులేట్ చేస్తున్నారండి. గ్రేడ్ 1 వచ్చేసి 33 years వరకు అయితే, ఇక్కడ 36 18 to 36, ఇక్కడ గ్రేడ్ 3 వచ్చేసి 18 to 33 years అయితే ఏజ్ అయితే ఉందండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ క్యాన్ చూస్ ఓన్లీ 1 RRB ఇన్ పే లెవెల్ అండ్ ఇండికేట్ దేర్ presence of railway zones and post categories notified for within the candidate is interested applied and eligible in the
చూజ్ అన్ ఆర్ఆర్బి ఓన్లీ అండి. సో వాళ్ళు ఏ ఆర్ఆర్బికి అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆ ఆర్ఆర్బిలోనే వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా ఈమెయిల్ ఐడి అనేది ఒక మొబైల్ నెంబర్ అనేది కన్ఫామ్గా ఉండాలండి. అది వాళ్ళ పేరెంట్స్ దైనా కావచ్చు లేదా మీ ఓన్ దైనా కావచ్చు. ఒక ఒక అప్లికేషన్కి ఒక మెయిల్ ఐడి ఒక మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. ఒక మెయిల్ ఐడితో ఇంక ఇద్దరు క్రియేట్ చేసుకోవడానికి అయితే ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం తర్వాత ఆ ప్రాసెస్కి అయితే ఇంకా ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చండి. మనం అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే మనకు వస్తాయి కదా. సో మనం రిజిస్ట్రేషన్ నెంబర్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు దానికి సంబంధించిన వీడియో కూడా నేను రిలీజ్ చేస్తానండి ఒక 1 డేలో, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుందండి. సో జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము హ్యాండ్ రైటింగ్లో మనం సిగ్నేచర్ అనేది చేస్తాం కదండి. సిగ్నేచర్ అనేది మనము రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో మనం రాయాల్సి ఉంటుందండి సిగ్నేచరు. సో మన సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. ఇక మెడికల్ స్టాండర్డ్స్ అండి, ఇవైతే మెడికల్ స్టాండర్డ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీకు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కదానికి కూడా నేను రిప్లై ఇస్తానండి. Candidates who have undergone LASIK surgery or any other surgical procedures to correct refractory error are not eligible for that require medical standards A3 అండి. ఎవరైనా లాసిక్ సర్జరీ అంటే కంటికి సంబంధించి సర్జరీస్ చేయించుకుంటారు కదండి. సో అలాంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదంట. నెక్స్ట్ వన్, ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇక్కడ కూడా ఇచ్చారు నేపాల్, భూటాన్. సో మనందరం కూడా ఇండియన్సే ఉంటారు మ్యాక్సిమం. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇక ఏజ్ రిలాక్సెన్స్ అనేది SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీ కేటగిరీని బట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఆల్రెడీ 3 years అనేది యాడ్ చేశారండి. ఇక్కడ ఇచ్చారు కదా. యాక్చువల్గా 18 to 33 years అనేది గ్రేడ్ 1కు ఉండాలి, కానీ 18 to 36 years అనేది ఇచ్చారు. ఇక్కడ టెక్నీషియన్ 3కి 18 to 30 years మాత్రం సరే ఉంటుందండి. బట్ 18 to 33 years అనేది ఇచ్చారు. సో 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు చూసుకోండి. మీ ఏజ్ అనేది దీనికి ముందు, ఈ డేట్స్కు ముందు మీరు పుట్టి ఉండకూడదు. URUWS, OBC, SC ST వాళ్ళకి ఈ డేట్స్ తర్వాత మీరు పుట్టి ఉండకూడదండి. సో ఈ డేట్స్ అయితే మీరు చూసుకోండి. ఒక్కరోజు ముందు పుట్టినా ఒక్కరోజు తర్వాత పుట్టినా కూడా నాట్ ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా 10th class ITI పాస్ అయి ఉండాలి, లేదా డిప్లొమా కానీ. కొన్ని పోస్టులకు వచ్చి MPC వాళ్ళు ఎలిజిబుల్. మిగతాదంతా కూడా ITI 10th class ప్లస్ ITI, డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కూడా ఎలిజిబుల్ అనండి. కొన్ని ఆ ఎలిజిబిలిటీ ఉంది, మనం ముందర చూద్దాము. ఇక్కడ ఫీజు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూద్దామండి ఒకసారి. ఇక్కడ 500 అనేది ఈ OBC వాళ్ళకి అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 500 అనేది ఉంటుందండి. ఇంకా 400 అనేది రీఫండ్ చేస్తారు. నెక్స్ట్ ఎవరు SC ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ కూడా 250 అనేది ఉంటుంది. ఈ 250 కూడా రీఫండ్ అయిపోతుందండి. వీళ్ళకేమో 500 తీసుకుంటారు, 400 రీఫండ్ అవుతుంది. వీళ్ళకి 250 అనేది రీఫండ్ అవుతుంది. నెక్స్ట్ వన్,
సో మ్యాక్సిమం ఈబీసీ అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది. ఒకసారి అయితే ఈబీసీ ఆప్షన్ పెట్టేవాళ్ళు ఒకసారి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి సర్టిఫికేట్ ఉంటేనే మాత్రమే పెట్టండి, లేకుంటే వద్దండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందరికి కూడా ఎవరి సర్టిఫికేట్లు అనేది వాళ్ళకి కేటగిరీకి సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది ఉండాలండి. ఇక మీరు అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఫొటోస్, మీ సిగ్నేచర్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్ను సిలబస్ ఇచ్చారు. ఓకే, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి CBT 1 లెవెల్ 5కి సంబంధించిన పోస్టులకు సంబంధించి అంటే గ్రేడ్ 1 అండి, టెక్నీషియన్ 1కి సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, 1 నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి. ఇక CBT అనేది మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇది మినిమం పాస్ పర్సెంటేజ్ అండి ఇది. ఓకే, దీని ప్రకారమే జాబ్ వస్తుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఇది మినిమం పాస్ అవ్వాలి. ఓకే, ఇది మినిమం పర్సెంటేజ్. ఇక మెరిట్ మార్క్స్, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ the mark scored in CBT shall be counted for short listing of candidates for further stages of this requirement అండి. ఇక్కడ మనకు CBT ఓన్లీ CBT 1 ఉంటుందా 2 ఉంటుందా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. చూద్దాం. ఇక్కడ CBT అనేది ఒకటే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. చూద్దాం. ఒకవేళ CBT 2 ఉన్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి సిలబస్ చూస్తే క్లారిటీ వస్తుందండి. సిలబస్ ఫర్ CBT ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంది. ఇక బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అండి, మ్యాథమెటిక్స్, ఇంకా ఇక్కడ కూడా ఉందండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ విధంగా సబ్జెక్ట్ అయితే ఉంది ఇక్కడ. ఇక వీళ్ళకి వచ్చి వీళ్ళ సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. జనరల్ అవేర్నెస్లో 10 మార్క్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 15 మార్క్స్కి, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35. ఈ విధంగా అనేది వాళ్ళకైతే ఉందండి. మొత్తానికి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంది. వాళ్ళ సిలబస్ కూడా క్లియర్గా అక్కడ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది అండి సిలబస్. నెక్స్ట్ లెవెల్ 2కి సంబంధించిన అంటే టెక్నీషియన్ 3 వాళ్ళకి సంబంధించి మనము సిలబస్ అనేది చూద్దాం. మ్యాథమెటిక్స్, జనరల్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా 4 అయితే ఉన్నాయి, 4 సబ్జెక్టులు అయితే ఉంది. సో ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు. మ్యాథమెటిక్స్ 25 ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10. ఈ విధంగా 100 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఒకసారి అయితే సిలబస్ అయితే చూసుకోండి. యాక్చువల్గా అండి టెక్నీషియన్కి సంబంధించి ట్రేడ్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడిగేవాళ్ళు, సిలబస్లో కూడా దాన్ని చేర్చేవారు. బట్ ఇప్పుడు దీనికైతే ఇక్కడ CBT 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదండి. సో ఆ లెక్క దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే CBT 2 ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మటుకు ఫర్దర్గా కమింగ్ డేస్లో ఒకవేళ నోటీస్ రిలీజ్ చేస్తే చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ట్రేడ్ థియరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన సిలబస్ కూడా లేదు. మనం ఒకవేళ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అప్డేట్ చేస్తానండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అండ్ ఇది ఎంత కేబీస్ ఉండాలనేది, లెంత్ ఎంత సైజ్ ఉండాలని అడిగారు, ఇక్కడ చెప్పారండి. 30 to 70 KB అనేది మనకు క్యాండిడేట్స్ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండి, క్యాండిడేట్స్ రీసెంట్ క్లియర్ కలర్ ఫోటో,
కలర్ ఫోటో యొక్క సైజ్ అనేది 30 to 70 KB ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి 30 to 70 KB సేమ్ రెండు ఒకటే ఉన్నాయి. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క డాక్యుమెంట్ అనేది 500 KB బిలో అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా స్క్రైబ్ను కూడా ఇక్కడ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా 30 to 70 KB మధ్య అయితే ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి చూడండి, మనకు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. హిందీ, ఇంగ్లీష్ అండ్ మిగతా రిమైనింగ్ లాంగ్వేజెస్ మన తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ, సో అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అదైతే మీరు చూస్ చేసుకోండి. మీరు ఏమన్నా మిస్టేక్ చేసినట్లయితే మీరు 250 అనేది పే చేయాలని, ఇది నాన్ రీఫండబుల్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మిస్టేక్స్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? మీరు ఏది కూడా ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే మీరు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని కానీ మీరు చేంజ్ చేయలేరండి. నెక్స్ట్ అండ్ మీరు ఆర్ఆర్బి జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ కూడా మీరు మార్చుకోలేరు. సో మీకు ఇంకా మీ పేరుకు సంబంధించి మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇంకా మనం వేకెన్సీస్ అనేది చూద్దామండి ఒకసారి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ అనేది కింద నేను ఇస్తానండి. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ వీళ్ళకి సంబంధించి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా ఎలిజిబులే. ఇక్కడ అన్నీ చూసుకోండి ఒకసారి. 3 years డిప్లొమా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఎలిజిబులేనండి. ఒకసారి అయితే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇచ్చారండి. బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇవాళ అన్నీ ఇచ్చారండి. సో మీరు ఏ ట్రేడ్ చేశారు ఏందని చూసుకొని ఒకసారి ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. ఇంకా మనం వేకెన్సీస్ చూద్దామండి. ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఏందనేది ఒకసారి అయితే క్లారిటీగా చూద్దాం. అహ్మదాబాద్ అండి. మొత్తం టోటల్గా అహ్మదాబాద్లో 761 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవి వచ్చేసి ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. మీ జోన్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది. మనం అంతా కూడా మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్ లేదా చెన్నై, బెంగళూరు ఇవి అప్లై చేసుకుంటాం కాబట్టి అవి అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. అజ్మీర్కి సంబంధించి ఇక్కడ అజ్మీర్కి సంబంధించిన వేకెన్సీస్ చూడండి ఒకసారి. 522 ఉన్నాయి. ఇక బెంగళూరు జోన్ అండి చాలా తక్కువ ఉన్నాయి, 142. ఇక భోపాల్ జోన్ 452 ఉన్నాయండి. నెక్స్ట్ భువనేశ్వర్ 150, బిలాస్పూర్లో 861 అండి, బాగానే ఉన్నాయండి బిలాస్పూర్లో. నెక్స్ట్ చండీగఢ్ 111 అండి. చెన్నై చూద్దాం. చెన్నైలో 833 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ గోరఖ్పూర్ 205, గువాహటి 624, జమ్మూ అండ్ శ్రీనగర్ 291, కోల్కతా వచ్చేసి 506 అయితే ఉన్నాయండి. సో ముంబై జోన్ చూద్దాం. ముంబై జోన్లో హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ముంబై జోన్లో 1284 అయితే మనకు ముంబై జోన్లో ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ముజఫరాపూర్ అండి 113, పాట్నా 221, ప్రయాగ్రాజ్ 338, రాంచీ
350. మన సికింద్రాబాద్ చూద్దామండి. మన సికింద్రాబాద్లో 744 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ సిలిగురి, తిరువనంతపురం. సో ఈ విధంగా టోటల్గా వేకెన్సీస్ అనేది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. 9144 అయితే ఉన్నాయండి. ఇవైతే స్టార్ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి బ్యాక్లాగ్ పోస్టులు అండి ఇవి. నెక్స్ట్ మనకు సికింద్రాబాద్కు తమిళనాడు జోన్, బిలాస్పూర్, ముంబై వీటిలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. మన సికింద్రాబాద్లో ఎప్పుడు కూడా ఎక్కువ వేకెన్సీ అయితే ఉంటాయండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ రెండు పెద్దవి కదా, సో ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్లో ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకు ఉంటాయండి. నెక్స్ట్ మీకు ఫర్దర్ మీ దగ్గర క్యాస్ట్, ఇన్కమ్, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోండి 1-2 సార్లు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.